ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 14ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దైవత్వాన్ని, తన అద్భుత శక్తి అయిన మాయని వివరిస్తున్నాడు. ఈ మాయ దాటడానికి ఎంత కష్టమో, దాన్ని ఎలా దాటవచ్చో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నా దైవిక శక్తి అయిన మాయ 3 గుణాలతో నిండి ఉంటుంది. దీనిని దాటడం చాలా కష్టం. ఈ మాయ మనల్ని భ్రమలో ఉంచుతుంది. మనం ఈ శరీరం, ఈ ప్రపంచమే నిజమనుకునేలా చేస్తుంది. సత్వ, రజో, తమో గుణాలనే తాళ్లతో మనల్ని బంధిస్తుంది. అయితే ఎవరు నన్నే పూర్తిగా శరణు వేడుకుంటారో వారు మాత్రమే ఈ మాయను సులభంగా దాటగలరు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన సొంత బలంతో, తెలివితో ఈ సంసారమనే మాయను దాటలేమనే వినమ్రతను ఇది మనకు నేర్పుతుంది. అదే సమయంలో ఒక గొప్ప ఆశను కూడా ఇస్తుంది. మనం ఎంత బలహీనులమైనా భగవంతుని శరణు వేడితే ఆయన తన కరుణతో మనల్ని కాపాడతాడు. ఇది అహంకారాన్ని వదిలి శరణాగతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కష్టాలు, ఆందోళనలు ఎదురైనప్పుడు నేను ఒక్కడనే దీనిని పరిష్కరించుకోవాలి అని పోరాడకుండా భగవంతునికి మన సమస్యను నివేదించుకోవాలి. నా శక్తికి మించిన ఈ సమస్యను నీవే పరిష్కరించు స్వామి అని ప్రార్థించాలి. మన పనులను మనం చేస్తూనే ఫలితాన్ని ఆయనకు వదిలివేయడమే నిజమైన శరణాగతి. ఇది మన మనస్సుపై భారాన్ని తగ్గిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.